వైసీపీ నేత అంబటి రాంబాబు తన వినతి పాదయాత్ర తేదీలను మార్చినట్లు ప్రకటించారు. ముందుగా ఈ నెల 29వ తేదీన పాదయాత్ర నిర్వహిస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఈ నెల 31 లేదా వచ్చే నెల 1న పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్తో తన నివాసం నుంచి డీజీపీ కార్యాలయం వరకు ఈ వినతి పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారని, పోలీసులు విధి నిర్వహణకు దూరంగా ఉండటం సమంజసం కాదని విమర్శించిన అంబటి ప్రాణాలు పోయినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు చేపట్టనున్న వినతి పాదయాత్రకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన, గతంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ రాజకీయాల్లో జరగనటువంటి ఒక పెద్ద దాడి జరిగింది. అది 7 గంటల 20 నిమిషాల సేపు కొనసాగింది. పోలీసులు ఉన్నారు, మీడియా పర్సన్స్ అందరూ ఉన్నారు. ఇవాళ కూడా మీడియాలో ఎవరు దాడి చేశారో, ఎవరు కారులు పగలగొట్టారో, ఎవరు విధ్వంసం చేశారో స్పష్టంగా కనపడుతోంది. దానికి సంబంధించి అదే రోజు నన్ను అరెస్ట్ చేస్తే నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉండంగానే, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళంగానే నా దగ్గరికి వచ్చి న్యాయవాదులు కంప్లైంట్ మీద సంతకం పెట్టించుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద సరైనటువంటి యాక్షన్, సిగ్నిఫికెంట్ యాక్షన్ని ఇంతవరకు ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం తీసుకోలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, తర్వాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం నా ఇంటి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీడియాలో చూసిన సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి నిరసిస్తూ ఏప్రిల్ 18వ తారీఖున నేను ఒక రోజు పాటు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. ఆ రోజే చెప్పాను, ఇది కొనసాగుతుంది, దోషుల్ని శిక్షించేంత వరకు ఉద్యమ రూపాన్ని ఇస్తూ ముందుకు వెళ్తాము అని. వినతి పాదయాత్ర, ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇంతవరకు ఏమీ అరెస్టులు చేయలేదు, దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీని కూడా మార్చమని ఇంతకుముందు ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇవ్వటం జరిగింది. ఆ గంగా వెంకటేశ్వర్లు గారిని ఎవరైతే నన్ను అర్ధరాత్రి పూట తీసుకొచ్చి కొట్టడానికి, హింసించడానికి ప్రయత్నం చేశారో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేస్తే ఆయన పక్షపాత ధోరణితో ఉన్నాడు, మార్చమని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అంబటి రాంబాబు గారు చేపట్టినటువంటి వినతి పాదయాత్రకి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొనాలని మేమందరం కూడా ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేపడటానికి సంబంధించి కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ కొనసాగించి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టి నిర్వహించినటువంటి అంబటి రాంబాబు గారి మీద జనవరి 31వ తారీఖున జరిగినటువంటి దాడి తరువాత దాడి చేసినటువంటి వ్యక్తులు బయట ఉంటే దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు.